హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టాను. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే 2 days ఏదైతే రేంజ్ ఉండేనో అది బ్రేక్అవుట్ అయింది, అండ్ ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ కూడా అయింది, అండ్ వెరీ నియర్ టు ఆల్ టైమ్ హైస్. ఏదైతే ఆల్ టైమ్ హైస్ క్యాండిల్ ఉందో దాని దగ్గరలోకి మార్కెట్ వచ్చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్లకి యాక్ట్ చేస్తుంది. సో 25,100 అనుకుందాం రౌండ్ ఫిగర్గా, 25,100 లెవెల్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ 25,000 అనేది సైకలాజికల్ లెవెల్ కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఏదైతే ప్రైస్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది నిఫ్టీలోనైతే. సో నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ ఇంకా పాసిబుల్ ఉంది, ఓకేనా నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో నిఫ్టీలో మంచి సపోర్ట్ వచ్చేసి ఇవాళ డేలోయే మంచి సపోర్ట్. ఎందుకు అంటే ఇక్కడే 2 days మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన హై ఉంది, అండ్ ఇవాళ మార్కెట్లో లో ఉంది. సో ఈ త్రీ పాయింట్స్ మార్కెట్లో ఉన్నాయి. సో ఈ లెవెలే మంచి సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 24,870 లెవెల్ ఆర్ 24,900 లెవెల్ రౌండ్ ఫిగర్ మనకి సపోర్ట్ లెవెల్. మార్కెట్ 24,900 పైన ఉన్నంతసేపు మార్కెట్ ఫర్దర్ పాజిటివ్గా ఉండొచ్చు, అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం సైడే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే ఈ జోన్ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ కింద మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో ఇంట్రాడేలో. సో ఇది నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో నేను ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ చార్ట్ కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ నిఫ్టీలో అప్ సైడ్లో రిజెక్షన్ వచ్చింది. ఈ పాయింట్లో మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఆల్ టైమ్ హైస్ ఉంది 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసేసింది నిఫ్టీ. సో ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచే రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది, అండ్ ఈ ప్లేస్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ లెవెల్స్ని కూడా తీసేసింది మార్కెట్. సో ఈ లెవెల్ మార్కెట్ హోల్డ్ చేసి ఇవాళ మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అయింది. సో ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ పాయింట్లో 25,100 లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, అంటే ఇంకా 100 పాయింట్స్లో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి. లేదా మార్కెట్ ఒకవేళ నెగిటివ్గా మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే, సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్లో వెంటనే ఎంట్రీ తీసుకోకుండా ఫస్ట్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, స్టిల్ ఇక్కడ కూడా మార్కెట్లో బయర్స్ ఉన్నారు. సో ఈ పాయింట్లో 24,900 ప్లేస్లో మార్కెట్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్ సస్టైన్ అవుతుందా అంటే, సస్టైన్ అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 15 minutes to 30 minutes మార్కెట్ ఈ లెవెల్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ అప్ సైడ్లో కనుక వెళ్తుంటే ఈ లెవెల్ సస్టైన్ అయినట్టు, అండ్ ఈ లెవెల్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనకి ప్రీవియస్ డే ఏదైతే హైస్ ఉన్నాయో ద హైస్ని మార్కెట్ మళ్ళీ బ్రేక్ చేసింది. సో ఇది సస్టైన్ అవ్వలేదు అప్ సైడ్లో, అండ్ డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ 24,870 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు. సో ఒకవేళ 24,750 బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ సైడ్కి ఇది, ఎందుకంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్లో థింక్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ నేను ప్రీవియస్లీ కూడా చెప్తున్నాను, ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసాం, ఆ ట్రెండ్ లైన్ కూడా స్ట్రెచ్ చేస్తూ వెళ్ళండి అని చెప్పి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆ ట్రెండ్ లైన్ వచ్చేసి 24,750 లెవెల్ దగ్గర ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్స్ పైన ఉన్నాయి, అండ్ 25,000 లెవెల్ అనేది సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ 24,900 బ్రేక్ చేస్తే అప్పుడు దాని కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ 24,900 హోల్డ్ చేసిందంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అండ్ టార్గెట్ మళ్ళీ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. అప్పుడు 24,000 and 25,100 ఈ 2 పాయింట్స్ రెసిస్టెన్స్ అయిపోతుంది, అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఫర్దర్గా
అప్ సైడ్ వెళ్తేనే ఇంకా ఫర్దర్ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ ఓవరాల్గా చెప్పాలంటే నిఫ్టీ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. ఎటువంటి రిజెక్షన్ క్యాండిల్ మనకి కనిపించట్లేదు డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిఫ్టీలో. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే ఇక్కడ కూడా రిజెక్షన్ క్యాండిల్ మనకి కనిపించట్లేదు. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో నిఫ్టీలో 24,900 మంచి సపోర్ట్ లెవెల్, డౌన్ సైడ్లో 24,750 మంచి సపోర్ట్ లెవెల్. దీని కింద వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి నిఫ్టీలో. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ అలా 200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 154 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో మనం క్యాండిల్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, సో అంత స్ట్రాంగ్ క్యాండిల్ మార్కెట్ అనేది క్లోజ్ చేయలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జూమ్ చేశాను నేను. సో మార్కెట్ అనేది ఇవాళ క్యాండిల్ విక్ చూడండి, మార్కెట్ అప్పర్ సైడ్ నుంచి స్లైట్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, బట్ ఈ లెవెల్స్లో కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్ క్లోజింగ్ కాలేదు. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీలో స్లైట్లీ ఇంకా కూడా సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది, ఇక్కడ మనం ఈ 3 క్యాండిల్స్ హైస్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ పాయింట్ని నేను డ్రా చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇక్కడ 3 క్యాండిల్స్ హైస్ ఇంపార్టెంట్. ఈ రేంజ్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, కాకపోతే అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ ఫేక్ బ్రేక్అవుట్ కూడా మెన్షన్ చేశాను. ఈ లెవెల్స్ పైన ఉంటే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉండి తర్వాత మళ్ళీ ఈ రేంజ్ని మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 50,800 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 50,100 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే అంత స్ట్రాంగ్ బయింగ్ కనిపించట్లేదు మనకి. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ. సో మార్కెట్ ఇవాళ హై కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ మనకి ఏదైతే హై ఉందో ఇవాళ హై అది 51,317. సో 51,320 అనుకోండి. సో మార్కెట్ ఈ హైస్ పైన మార్కెట్ సస్టైన్ అయ్యి అట్లీస్ట్ 51,350 పైన ఉంటే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అప్పుడు మన టార్గెట్స్ వచ్చేసి 51,500 అండ్ 51,800, 52,000 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 51,100 కింద మార్కెట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఎందుకు అంటే రీజన్ సింపుల్, ఇవాళ డేలో బ్రేక్ చేస్తుంది అండ్ 3 డేస్ ఒక హైస్ని మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి అగైన్ ఇది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒక 200 పాయింట్స్ మనకి డౌన్ సైడ్లో ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది 50,800 సపోర్ట్ వరకు. ఒకవేళ ఆ సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా సింపుల్గా మనం ఇది ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ ఇవాళ డే హైస్ పైన ఉంటే సిఈ సైడ్లోనే ఆలోచించండి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో అప్పర్ సైడ్లో ఒకవేళ సిఈ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్స్ పైన ఏదైతే ఇవాళ హైస్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి. సో అప్పర్ సైడ్లో సో ఈ నెక్స్ట్ హైస్ని మార్కెట్ టార్గెట్ చేస్తుంది 52,000 అండ్ 51,800 లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 51,350 పైన మార్కెట్ వెళ్తే సో మార్కెట్ ఒక 500 పాయింట్స్ అయితే ఈజీగా మనకి క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,000 అండ్ 51,800, 500 లెవెల్స్ని మనము అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అంత స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే కంపేర్డ్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ బులిష్ క్లోజింగ్ అయితే మనకి కనిపించట్లేదు. సో ఇది ఒకటే కన్సర్న్ అండ్ ఈ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఫిన్ నిఫ్టీ కూడా అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. 2 డేస్ హైస్ అయితే బ్రేక్అవుట్ అయింది. సేమ్ నిఫ్టీలో కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే 2 డేస్ హైస్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే అంత స్ట్రాంగ్ క్లోజింగ్ రాలేదు. అండ్ ఇక్కడ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 2 డేస్ హైస్ మార్కెట్లో బ్రేక్ చేసింది, బట్ మార్కెట్ అనేది అంత స్ట్రాంగ్లీ క్లోజింగ్ ఇక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్లో ఫర్దర్ వెళ్ళాలనుకోండి ఇవాళ డే హైస్ పైన ఏదైతే ఉందో అప్పర్ సైడ్లో అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇంకొక పాయింట్ కూడా నోటీస్ చేయండి, ఇక్కడ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ రెసిస్టెన్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్కి మనం రీచ్ అయ్యాం. 23,600 కానీ 23,500 కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. సో 23,500 అండ్ 23,600 రెసిస్టెన్స్ లెవెల్, డౌన్ సైడ్లో 23,300 అండ్ 23,200 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అందుకోసమే అప్పర్ సైడ్లో అంత స్ట్రాంగ్లీ మార్కెట్ మూవ్ అవ్వలేకపోయింది ఫిన్ నిఫ్టీలో. సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను.
సో ఫిన్ నిఫ్టీ మనం చూసామనుకోండి, సో కంటిన్యూస్లీ మార్కెట్ ఇంట్రాడేలో వెరీ టఫ్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండే, ఇవాళ కూడా ఓన్లీ జస్ట్ ఫస్ట్ 1 అవర్లో మార్కెట్లో మంచిగా ఉండే, దాని తర్వాత మంచి మార్కెట్ అనేది కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది. సో ఇక్కడ మనకి ఏదైతే 2 days ఒక మార్కెట్ రేంజ్ ఉండేనో దానిపైన మార్కెట్ ట్రేడ్ అయింది. సో ఇక్కడ అప్ సైడ్లో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్లో మనం చూసినట్టయితే కన్సాలిడేషన్ జరిగింది చాలాసార్లు, అండ్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయింది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో మొమెంటం వచ్చింది, అంటే బ్రేక్అవుట్ అయింది. సో ఇది బ్రేక్అవుట్ అయిన మనకి ఇవాళ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ అనుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనకి 23,450 లెవెల్ 23,450 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనం సిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 23,300 కిందికి వస్తే అక్కడ మనం పిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు కిందికి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి అగైన్ ఇక్కడ వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే ఇక్కడ కూడా మనం సిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 23,300 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అంటే 300 అంటే 350 అలా సస్టైన్ అవుతుంటే సిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే పిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 23,100 అప్పుడు మన టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర 1,79,000 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మంచిగా కనిపిస్తుంది. అండ్ 24,900 లెవెల్ దగ్గర కూడా 1,24,000 అండ్ 2,42,000. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం కాల్ పుట్ సైడ్ చూసామనుకోండి, సో నిఫ్టీలో సో మంచి సపోర్ట్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి. అదే మనకి కాల్ సైడ్లో చూస్తే ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో మార్కెట్లో ఇక్కడ 25,000 పైన మార్కెట్ వెళ్ళడానికి నిఫ్టీ యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. ఇక్కడ 74,000 మనకి ఇక్కడ యాడ్ అయింది 24,500లో, ఇక్కడ నెగిటివ్లో ఉంది 25,300 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మనకి 52,000 ఉంది, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 25,050. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చూస్తున్నట్టయితే అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో బయింగ్ స్ట్రెంత్ నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీలో మనకి ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉన్నాయి 25,300 అండ్ 25,500. సో ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ యాజ్ పర్ డేటా కూడా మార్కెట్లో మనకి షో చేస్తుంది. సో పాజిటివ్ డేటా అయితే నిఫ్టీకి కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే 51,100 లెవెల్ దగ్గర అండ్ 51,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ మీకు అన్వైండ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు 75,000 74,000 స్లైట్లీ కొంచెం ఉంది, ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ కాకపోతే 51,200 లెవెల్ దగ్గర ఇక్కడ కూడా 69,000 యాడ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మనకి రేపు ఇక్కడ కనుక అన్వైండ్ అవుతూ మార్కెట్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అనుకోండి పుట్ సైడ్లో డేటా కనుక కొంచెం స్ట్రాంగ్లీ యాడ్ అయితే ఫర్దర్ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఒకవేళ మార్కెట్లో ఇక్కడ యాడ్ అవుతుంది అనుకోండి మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్లో స్లైట్లీ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. సో 51,200 అండ్ 51,300 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ 51,500 రెసిస్టెన్స్. నెక్స్ట్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 51,200 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ 50,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.